ఇక మరోవైపు ఇవాళ గాంధీ భవన్లో కీలక సమావేశం జరగనుంది. ఉదయం 10:30 టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో టీపీసీసీ చీఫ్ భేటీ కానున్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. ఇవాళ గాంధీ భవన్లో కీలక సమావేశం జరగనుంది. ఉదయం 10:30 టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో టీపీసీసీ చీఫ్ భేటీ కానున్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ ఫోన్ ద్వారా వివరిస్తారు. బాసిత్, చెప్పండి. టీపీసీసీ అధ్యక్షుడు అధ్యక్షతన ఇవాళ సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? చందన, ఈ రోజు గాంధీ భవన్ లో కీలక సమావేశం జరగనుంది. ఉదయం 10:30 టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో పీసీసీ చీఫ్ భేటీ కానున్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు దీనిపై చర్చించనున్న సమాచారం అందుతుంది. అదేవిధంగా మరోవైపు చూస్తే డిసెంబర్ 9వ తేదీ నుంచి శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. డిసెంబర్ 7తో రేవంత్ రెడ్డి సర్కారు కూడా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కానున్నది. ఈ క్రమంలోనే 9లోగానే కేబినెట్ విస్తరణ కూడా జరగాల్సి అధిష్టానం భావిస్తుంది. 6 స్థానాల్లో మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉండగా 10 మంది నేతలు కూడా పోటీలో ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. వారిలో మంత్రి పదవులు ఎవరికి వరిస్తాయి చూడాల్సింది. కానీ ఈ సమావేశంలో జిల్లా నేతలంతా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ సమావేశం పూర్తి జరుగుతుందా లేదా అనేది పూర్తి సమాచారం అందాల్సింది. చందన. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ బాసిత్.